ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో దాడుం జరిగింది. విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రౌడీ షీటర్ వినయ్ అనే వ్యక్తి ఆమెను బలవంతంగా ఆటోలో తీసుకువెళ్లి గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో అసలు విషయం బయటపడింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ పరిధిలో తిరుపతి జిల్లాలో ఒక అత్యాచారం గురించి ఒక ప్రైవేట్ కాలేజీ వద్దకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పాప వెళ్తుంది. అక్కడికి ఒక రౌడీ షీటర్ అనేవాడు గూడూరు పట్టణ పరిధిలోని వంటవన్ పరిధిలోని గుంజుపల్లి వినయ్ కుమార్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ముందు రాముంటాడు, ఆటోలో వెళ్తాడు. ఆ అమ్మాయి చెప్పే పరిణామంలో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు, లేకపోతే నేను ప్రేమిస్తున్నా అని చెప్తాడు. అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది 2 years బ్యాక్. మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు. మళ్ళీ నెక్స్ట్ డే కాలేజీ వద్దకు వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకోవడం, ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాళ్ళని చంపేస్తా అని చెప్పి బెదిరించడం జరిగిందని చెప్పి అమ్మాయి చెబుతుంది. తర్వాత అదే గూడూరు 2 టౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న కొన్ని ఇల్లు వదిలేసిన ఇల్లు ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. కొంచెంసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు, బతిమలాడాడు, బెదిరించాడు. జరిగి లాస్ట్గా అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా లైజాల్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకునేదాన్ని ఇంట్లో తాగడం జరిగింది భయంతో. తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే అప్పుడు తల్లిదండ్రులు అడిగితే అప్పుడు చెప్తుంది జరిగిందని. దాని మీద ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాళ్ళ వినయ్ కుమార్ మీద కేసు రిజిస్టర్ జరిగింది. అతను కూడా 2 పార్టీలు మనం క్యాచింగ్ కోసం పెట్టడం జరిగింది. దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు. ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇలాంటి ఆడపిల్లల మీద అగాత్యాలు ఈ జరిగితే మటుకి ఏ ఒక్కరికైనా అందరూ మిగతా వాళ్ళకు రిమైనింగ్ పీపుల్కి కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల మీద మరి జరిగితే మటుకి ప్రత్యేక కోర్టులతో యాజ్ పాసిబుల్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, మన ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబులకు కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం, ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్షలు వేధించే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పి పైనుంచి అధికారులు మాకు తెలియపరిచారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో అయితే దారుణ ఘటన అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థిని పైన ఒక యువకుడు బలవంతంగా అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాగా కొద్ది రోజుల క్రితం అంటే ఈ పాప ఎవరైతే యువత ఉందో యువత ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం చేయడంతో ఈ ఘటన కూడా బయటపడింది. యువతి కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నటువంటి సమయంలో రౌడీ షీటర్ గా ఉండేటటువంటి వినయ్ అనే ఒక వ్యక్తి ఆ పాపని కూడా బలవంతాన తీసుకెళ్లి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా యువతి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైనటువంటి ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో విషయం కూడా బయటపడింది. వెంటనే అప్రమత్తమైనటువంటి యువత తల్లిదండ్రులు పూర్తిగా గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి కూడా తరలించి ఇక్కడ వైద్య చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎవరైతే వినయ్ అనే వ్యక్తి ఉన్నాడో రౌడీ షీటర్, అతని పైన ఇంతకు ముందు అనేక కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది. అయితే అతను ఎక్కడున్నాడు అందరినీ పూర్తిగా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా డిఎస్పీ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 2వ పట్టణ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఇటీవలి కాలంలో నిన్న సూలూరుపేట నియోజకవర్గంలో ఒక 8 సంవత్సరాల చిన్నారి పైన లైంగిక దాడి జరిగింది. అదేవిధంగా ఇవాళ గూడూరులో ఘటన బయటపడడంతో జిల్లాకు సంబంధించి తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీ కూడా దీనిపైన సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే ఈ రౌడీ షీటర్ తో పాటు అదేవిధంగా సూలూరుపేట ఘటనకి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గూడూరులో చోటు చేసుకున్నటువంటి ఇంటర్ విద్యార్థిని ప్రస్తుతానికైతే ఆ పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు వైద్య చికిత్స అయితే అందిస్తున్నారు. వినయ్ కోసం గాలింపు అయితే ముమ్మరం చేశారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ మురళి.